మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అవును మేడం, జానకి వదిన గారిది ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యి కాదు. ఆ రోజు జయసారు పిల్లల ఫీజులు కడతానంటే వదిన గారు ఒప్పుకోలేదు మేడం. తన కష్టమేదో తానే పడతాను అంది. నా మంగ కూడా అంతే. ఎంత కష్టమైనా తనే భరిస్తుంది తప్ప తన గురించి ఎవ్వరినీ బాధ పెట్టదు. ఎవరికైనా తనే సాయం చేస్తుంది. తనెవ్వరి సాయమూ తీసుకోదు. చాలా మంచిదమ్మ నా కూతురు. చారి, నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. వస్తానమ్మా. అలాగే మేడం. బాయ్. మనం ఎంత పుణ్యం చేసుకున్నాం మీనాక్షి. స్వరూప మేడం, జయసార్ లాంటి పెద్దలు ఈ ఇంటికి రావడం ఏమిటి? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా జానకి వదిన పిల్లల మహిమేనండి. అవును మీనాక్షి, మంగా మేడం గారిని తలపిస్తున్న ఆ జానకీదేవి గారిదే ఈ మహిమంతా. నిత్య వస్తుందేంటి? ఇప్పుడే పని ఫినిష్ చేసుకొని వస్తున్నావా మామ్? నిన్ను ఫినిష్ చేస్తాను చూడు. ఏంటి ఇంత ఫాస్ట్గా వస్తుంది? బేబీ, అయ్యో! ఏంటిది బేబీ? ఎందుకంత ఫాస్ట్గా వచ్చావు? కాస్తుంటే యాక్సిడెంట్ అయ్యేది. యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించాను కదా మామ్. అసలు నువ్వెందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఏమైంది? నీకేమైంది? నేను నీ పాత నిత్యని కాదు కదా, మారాను కదా, మంచిగా ఉన్నాను కదా మామ్. మరెందుకు నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావు? డ్రామానా? ఫంక్షన్ కి వెళ్తున్నానని నాకెందుకు అబద్ధం చెప్పావు? నువ్వు వెళ్ళింది ఆ పిల్లల దగ్గరికి. ఓ, తెలుసుకొని వచ్చావన్నమాట. అంటే నా పైన నిఘా పెట్టావా? నువ్వు చేసిన చీటింగ్ కన్నా నేను చేసింది పెద్ద క్రైమ్ ఏం కాదు మామ్.
ఆ పిల్లలంటే నీకిష్టం లేదని నీకు చెప్పలేదు. అది చీటింగ్ ఎలా అవుతుంది బేబీ? మామ్, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ పిల్లల వెనకాల పిచ్చి దానిలో తిరుగుతున్నావు. అది పిచ్చి కాదు బేబీ, ప్రేమ. ప్రేమ? ఎందుకు మామ్? జైకెందుకో, నాకు అందుకే. ఏమంటున్నావు మామ్? జై ఇష్టపడుతున్న పిల్లలు, నేనిష్టపడుతున్న పిల్లలు ఒక్కరే. వాట్? ఎస్ బేబీ. ఆ రోజు మన ఇంటికొచ్చిన ఆ పిల్లల్ని నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటా. చూసుంటే పిల్లల ఆచూకీ నువ్వే నాకు చెప్పుండేదానివి. లేదా నీకు తెలిసినా నాకు చెప్పలేదేమో. జైకి దగ్గరైన పిల్లలే నాకు దగ్గరయ్యారు. ఒకే పిల్లల్ని జై మామ్ ఎందుకు ఇష్టపడుతున్నారు? రీజన్ ఏమై ఉంటుంది? అసలు ఆ పిల్లలంటే నీకెందుకు ఇష్టం లేదో నాకు తెలియదు బేబీ. బట్ వాళ్ళతో నువ్వు ఒక్కసారి మాట్లాడితే నువ్వు కూడా వాళ్ళకి ఫ్యాన్ అయిపోతావు. ట్రై చేసి చూడు. కానీ మామ్ ఎందుకు? 1 సెకండ్ బేబీ. హలో, ఏమంటున్నారు? ఎలా జరిగింది? ఎక్కడా? నేనిప్పుడే వస్తున్నాను. ఏమైంది మామ్? నువ్వు ముందు రా, చెప్తాను. త్వరగా కార్తీ. ఏమైందో చెప్పు మామ్. ముందు ఫాలో చేయి నన్ను. పౌడరు ఇంకా అవలేదా? లేదు చంద్రిక. బ్యాగ్ వేసుకొని బయలుదేరిందేంటి? ఎక్కడికి వెళ్తోంది? అయితే అక్కడే చావు, నేను వెళ్తున్నాను. బామ్మగారు, మీ మనవరాలు ఎక్కడికో వెళ్ళిపోతోంది. చంద్రిక, ఎక్కడికి వెళ్తున్నావే? అది అర్జెంటుగా వెళ్ళాలేమమ్మా. ఎక్కడికి వెళ్ళాలి వదినా? మా పుట్టింటికి. ఇదే కదా నీ పుట్టిల్లు? అయితే మా అత్తారింటికి. ఎన్నడూ లేంది కొత్తగా మీ అత్తారిల్లు ఎందుకు గుర్తొచ్చింది వదినా? ఏ, నేను మా అత్తారింటికి వెళ్ళకూడదా? ఎప్పుడు ఇక్కడే ఉండాలా? ఆయన ఇల్లరిక ఉన్నంత మాత్రాన నేను నా ఇంటిని మర్చిపోవాలా? వెళ్తే వెళ్ళావు, మీ ఆయన్ని కూడా వెంట పెట్టుకునేళ్ళు. ఆయన కోసం ఇప్పటిదాకా చూశాను, ఆయన రాకపోతే నేనేం చేయను? ఎవరైనా భర్తపై అలిగి పుట్టింటికొస్తారు. మీరేమో పుట్టింట్లోనే ఉన్న భర్తపై అలిగి అత్తారింటికి వెళ్తున్నారు. నా ఇష్టం వదినా, నన్నేం అడగండి, నన్నెవరూ ఆపకండి. నిన్నెవరు ఆపారే? వెళ్ళు. వెళ్తాను. చేతిలో బ్యాగు, మొహంలో కంగారు, పైగా నన్ను చూసి ఆగిపోయారు. ఏం జరిగిందబ్బా? అంటే చారీ, నేను ఇది కావాలని చేయలేదు, చెప్పాలని అనుకున్నాను. కానీ ఎవరికి చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో తెలియలేదు. ఆయన నేను అనుకోకుండా గుళ్ళో చూసాం. ఆ తర్వాత అది నిజమా కాదని తెలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చాం. నిజమని తెలుసుకుని మా ఇంటికి వచ్చాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఎలా జరిగిపోయిందండి? నాకు తెలియకుండానే జరిగిపోయిందిరా. అసలు ఏం జరిగింది? అంటే ఏం జరగలేదా? ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? ఏదో జరిగిపోయిందని నేను అనుకున్నానురా. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? కాస్త అర్థమయ్యేలా చెప్పు వదినా. స్వరూప్ గారు మీ ఇంటికి వచ్చారా చారీ?
వచ్చారు వెళ్ళారు. పిల్లల్ని చూడలేదా? చూశారు, సంతోషించారు. మరి మరీ ఏమిటండి? స్వరూప గారు ఏమీ అనలేదా? ఎందుకనలేదు? కోప్పడ్డారు. ఆ? ఎవరిని? నన్ను. ఎందుకురా? వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు అని. వాళ్ళను నువ్వు చూసావా? మీరు చూశారు కదండి. అందుకే అడుగుతున్నాను. అందుకే స్వరూప మేడం గారు నన్ను తిట్టారు. పిల్లలు మా ఇంట్లో ఉన్నట్టు ఎందుకు చెప్పలేదు అని అరిచారు. నేను అడుగుతుంది ఆవిడ గురించి కాదురా, మరి ఆవిడ గురించి. ఈ ఇంకో ఆవిడెవరండి? అదేరా మీ ఇంట్లో ఉన్నమా. ఓ, జానకి గారి గురించా? మీ వల్లే జానకి గారిని స్వరూప మేడం గారు నేను చూడలేకపోయాం. మీరు చూడలేదా? ఏమిటండి అంత ఆనందపడిపోతున్నారు? నా వల్ల ఏం తప్పు జరిగింది చారి? నా వల్ల ఆవిడ్ని మీరెందుకు చూడలేకపోయారు? ఆవిడ్ని చూడడానికి మీరు ప్రసాద్ గారు వచ్చారు. మిమ్మల్ని చూడగానే ఆవిడ స్పృహ తప్పి పడిపోయారట. అమ్మను డిస్టర్బ్ చేయొద్దని ఆ బీగాడు మాకు స్ట్రీట్ గా వార్నింగ్ ఇచ్చాడు. చూడకుండా వచ్చేసాం. అమ్మయ్య, మంచి పని జరిగింది. అది మంచి పని ఏమిటండి? అంటే మీరు ఆవిడ్ని డిస్టర్బ్ చేయకపోవడం మంచి పనే కదా. మరి మీకేదో మంచి జరిగినట్టు చెప్తున్నారే. ఆవిడికి మంచి జరిగితే అందరికీ మంచి జరిగినట్టే. ఇటెక్కడికే? మా రూమ్ కి. మీ అత్తారింటికి వెళ్తానన్నారు, మనసు మార్చుకున్నాను. ఈ బుద్ధి ముందేమైంది? ఇప్పుడేగా నిజం తెలిసింది. ఏ నిజం? అత్తింటికన్నా పుట్టిల్లే సుఖమని. దీనికి ఏదో అయ్యింది, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. చారి, ఓ మంచి డాక్టర్ ఉంటే పిలుచుకురా. ఈ మొగుడు పెళ్ళాలకి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఎందుకండి? ఆ డాక్టర్ డామేజ్ అవడానికా? వీళ్ళను చూసి ఆ జానకి గారు స్పృహ తప్పి పడిపోయారు. ఇక వీళ్ళని చూసి ఆ డాక్టర్ ఇంకేమైపోతాడు? వీళ్ళని చూసి ఆ అమ్మాయి ఎందుకు పడిపోయింది? కొత్త వాళ్ళని చూస్తే ఆవిడ అలాగే స్పృహ తప్పి పడిపోతారటండి. ఏమిటో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. అంతా పైవాళ్ళీలా. మామ్, వాట్ హ్యాపెండ్? ఇప్పుడైనా చెప్పు, ఈ ప్లేస్కి ఎందుకు తీసుకొచ్చావు?
జనం మామ్. వాళ్ళేం చూస్తున్నారు? ఏముంది అక్కడ? ఏముంది మామ్? చెప్పు. నమస్తే మేడం. నమస్తే. ఇన్స్పెక్టర్, ఏముంది అక్కడ? ఏం జరిగింది? పద బేబీ చూద్దాం రా. మామ్, ఏంటిది? ఎవరి కారు? ఎవరికి ఏమైంది? అది సూర్యదేవర జయసూర్య గారి కారు మేడం. వాట్? అది జై కారా? ఎస్ మేడం. మార్నింగ్ క్వారీ పనికొచ్చిన వాళ్ళు కార్ని చూసి మాకు కాల్ చేశారు. కార్ నంబర్ జయసూర్య పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. కార్ పక్కన చెల్లాచెదురుగా ఉన్న బిలాంగింగ్స్, బ్లడ్ మార్క్స్ జై గారివా కాదన్నది నిర్ధారించాల్సి ఉంది మేడం. మేడం, ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో ఒక కల్వర్ట్ కింద అన్ఐడెంటిఫైడ్ బాడీ బర్న్ చేసి ఉంది. అక్కడ కూడా మా క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఆ బాడీ ఎవరిదనేది ఇంకా తెలియలేదు మేడం. జై గారిది అయ్యుండొచ్చని అనుమానిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? బేబీ స్టాప్ ఇట్. నా జైని చనిపోయాడంటావా? చంపేస్తాను నిన్ను. I'll kill you. బేబీ స్టాప్ ఇట్. బేబీ స్టాప్ ఇట్. బేబీ డ్రాప్ ద గన్. బేబీ డ్రాప్ ద గన్. డ్రాప్ ద గన్. Are you mad? Give me the gun. We are extremely sorry, Inspector. ఇదిగోండి మీ గన్. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ మేడం. నేను జస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేశాను. అది కన్ఫర్మ్ కాదు. ఎంక్వైరీ చేయాలి. స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు. ఎవరొచ్చినా ఏం చేసినా నా జై సేఫ్ గా ఉన్నాడు. తనకేం కాలేదు. ఇంకొకసారి జైకి ఏదైనా అయిందన్నావంటే నిజంగానే చంపేస్తాను. Will you shut up, baby? Calm down. నువ్వు ముందు కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళు బేబీ, వెళ్ళు. గో. సారీ మేడం, మీ డాటర్ బాగా అప్సెట్ అయినట్టున్నారు. స్పాట్లో జై గారి మొబైల్ కనిపించలేదు. సార్ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్స్ మా దగ్గర ఏవీ లేవు. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే ఇన్స్పెక్టర్.
నీకేం కాలేదు కదా? దివ్య బానే ఉన్నావు కదా నువ్వు? నాకేం కాలేదమ్మా. నేను బానే ఉన్నానమ్మా.